హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దులు గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించిన మోడీ గోవా తీరంలోని నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆదివారం రాత్రే స్వదేశీ విమానం వాహనకు ఐఎన్ఎస్ విక్రాంత్కు వెళ్లిన ప్రధాని ఈ ఉదయం నేవీ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. ఐఎన్ఎస్ విక్రాంత్కు దాయాదికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు. నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పండుగను చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ దృశ్యం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఒకవైపు నాకు మహాసముద్రం, మరోవైపు భరతమాత అందించిన వీర జవాన్ల బలం కనిపిస్తుంది. ఈ సముద్ర జలాలపై పడుతున్న సూర్యకిరణాలు జవాన్లు వెలిగించిన దీపపు కాంతుల వలె మెరుస్తున్నాయని ప్రధాని కొనియాడారు. అనంతరం ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలను ప్రధాని ప్రశంసించారు. భారత రక్షణ దళ సామర్థ్యాన్ని ఈ విమాన వాహననౌక ప్రతీక అని, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ను మోకాలపై నిలబెట్టిందని, శత్రుముఖల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని, వారికి నిద్రలేని రాత్రులను మిగిల్చిందని, ఈ పేరు వింటే చాలు పాక్కు నిద్ర కూడా పట్టదని మోడీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని ఈ సందర్భంగా సెల్యూట్ చేశారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని మోడీ పేర్కొన్నారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధమని తెలిపారు. 2014 అధికారంకి వచ్చినప్పటి నుంచి మోడీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. సైనికుల దుస్తులు ధరించి దళాలతో ముచ్చటించి వారితో స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ స్ఫూర్తి నింపుతున్నారు. 2014 నుంచి మొదటిసారి సియాచిన్లోని సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2018లో దీపావళి రోజున ఉత్తరాఖండ్లోని ఇండో టిబెట్ బోర్డర్లో పోలీసులతో మాట్లాడారు. 2022లో కార్గిల్లో, 2023లో చైనా సరిహద్దులోని లేప్చా అంటే హిమాచల్ ప్రదేశ్లోని సైనిక శిబిరంలో వేడుకలు చేసుకున్నారు. ఇక 2014లో కచ్లోని సర్కిట్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళాలు, నేవీ, వాయుసేన సిబ్బందిని కలిసి వారితో దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈసారి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాక్పై ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సైనికుల ధైర్య సాహసాలను ఆయన మెచ్చుకున్నారు. భారత సైనిక రక్షణ రంగం ఎంత బలంగా ఉన్నదని కూడా చాటి చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.